మాజీ మంత్రివర్యులు వైసీపీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నకిలీ మద్యానికి వ్యతిరేక మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. కొవ్వూరు పట్టణంలో రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని, నకిలీ మద్యం దందాపై సీబీఐతో దర్యాప్తు జరిగేలా చూడాలన్నారు. ఈ మేరకు కొవ్వూరులోని ఎక్సైజ్ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కి మహిళలు ఉన్నత పత్రం అందజేశారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా మనులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నకిలీ మద్యం దోషాలు వెంటనే అరికట్టాలి, అరికట్టాలి బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలి, అరికట్టాలి బెల్ట్ షాపులను వెంటనే. దయచేసి అది ప్రభుత్వానికి దగ్గరికి తీసుకెళ్లి మీరు కొంచెం మాకు మేము గంగవరం సర్పంచ్ గంగవరంకి రావాలన్నా కూడా మేము ప్రతి ఒక్కరు వణికిపోతున్నాం సార్. 7 అయిందంటే మందు గంజాయి వాళ్ళని స్ట్రీట్ లైట్ కూడా 8కి స్టార్ట్ చేస్తున్నారు. అది అర్థం చేసుకోండి. చీకట్ లో వాళ్ళు కూడా మందు తాగుతూ స్ట్రీట్ లైట్ వేయటం లేదు. కొవ్వూరు రాళ్ళమెట్టలో వచ్చి ఒకసారి చూడండి, 8 గంటల దాకా లైట్ వేయటం లేదు. పిల్లలు అక్కడ కూర్చొని తాగుతున్నాడు నాగల కట్ట అంతా. చూడండి సార్, దీన్ని బట్టి గంజాయి కూడా అక్కడ విపరీతంగా ఉంది. మీరు ఫాలో చేయండి తప్పకుండా. నకిలీ మద్యం దోషులు వెంటనే కాపాడాలి పేద ప్రజల ఆరోగ్యాలను, కాపాడాలి పేద ప్రజల ఆరోగ్యాలను. అందరికీ నమస్కారము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ముందు ఈ మద్యం మీద సంతకం పెట్టినట్టున్నారు. ఈ మద్యం ఎక్కడ పడితే ఎక్కడ కాలనీలో అయితే ఇళ్లలో పెట్టి అసలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు ఆడవాళ్ళందరూ. అది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి. ఎక్కడ బయట తిరగాలన్నా కూడా ఎక్కడైనా కూడా ఆడవాళ్ళు అయితే భయపడతా ఉన్నారు. పనులు పోయే వాళ్ళైతే అసలు మేము డబ్బులు తీసుకురావడం భర్తలో వాళ్ళని బెదిరించి లాక్కొని వెళ్ళిపోయి ఇట్లా తాగి గందరగోళం చేస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వం గమనించాలి. ఎక్కువగా అయితే మా కోవు నియోజకవర్గంలో మేము ఎప్పుడు ఇలా చూడలేదు. మా కోవు నియోజకవర్గంలో మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎక్కడ కనిపించేవాళ్ళు తాగేవాళ్ళు కనిపిస్తే వెంటనే ఈ పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు. అట్లా రోజు ఇప్పుడు ఎందుకు గమ్ముగా అయిపోయినారు? ఇవన్నీ మీరు చూస్తూ గమ్ముగా ఉన్నారు. నేను చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి గట్టిగా చెప్తున్నాం మేము. ఆడవాళ్ళందరినీ పాపం ఆడవాళ్ళు అయితే చాలా అల్లాడిపోతున్నారు. ఇవన్నీ మీరు గుర్తించండి. నమస్కారం. మద్యం గురించి మద్యం ఎక్కువైపోయింది. అసలు మామూలు నకిలీ మద్యం ఉంది అంటే కూడా ఇక్కడ సార్ వాళ్ళు కూడా నకిలీ ఇక్కడ తయారు కావట్లేదమ్మా అన్నారు. కానీ దారుణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే అసలు మందు అనేది అసలు కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది. మా ఊర్లో అయితే ఏర్లై పారుతుంది. అసలు గంగవరం నుంచి కొవ్వూరుకు రావాలంటే 6-7 గంటల నుంచి మేము భయపడిపోతున్నాము. ఎందుకంటే ఆ రోడ్డు అంతా అడుగుకి మద్యమేను. అసలు ఈ విధంగా మద్యం దొరకడం నేను చరిత్రలో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్ళలో చూడటం ఇదేను. మా ఊర్లోనే ఇంచుమించు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో మాకైతే ఇట్లా ప్రతి ఇంట్లో మద్యం అమ్ముతున్నారు. కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది. ఇది కొంచెం అరికట్టాలి. నకిలీ మద్యం కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్లే అమ్ముతున్నారు. కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు. నకిలీ మద్యం తయారు చేస్తున్నా కూడా ప్రభుత్వం గమనుంది. దీన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ ఆడవాళ్లు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్లు ఎక్కువ ఇచ్చారు 4,000 అని చెప్పి అనుకుంటున్నారు. కానీ 8,000, 10,000 రూపాయలు తాగుతున్నారు. పెన్షన్ వచ్చిన రోజైతే మా వీధులు మొత్తం తాగి పడిపోయి ఉంటున్నారు. ఇవి కొంచెం ఆరోగ్యపరంగా కూడా చూడండి. ఇంట్లో ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు. దీన్ని ఒక ప్రభుత్వం గట్టిగా తీసుకొని